అందరికీ దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్. ఈరోజు మీ అందరికీ ఎంతో ఫేమస్ అయిన రెసిపీ బందర్ హల్వా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుని దాన్ని బాగా వాష్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో 2 గ్లాస్ వాటర్ పోసుకుని ఒక 5 అవర్స్ దీన్ని నానబెట్టుకుందాం. ఇది ఆల్మోస్ట్ బాగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకుని దీన్ని మెత్తడ్గా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పాట్లో నెయ్యి వేసుకుని దానిలో కొంచెం జీడిపప్పు అలాగే బాదం పప్పు 2 ఫ్రై చేసుకుని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు అదే పాట్లో 1 కప్పు సగ్గు బియ్యానికి 2 కప్పులు బెల్లం వేసుకుందాం. అండ్ దీనిలో బెల్లం మునిగేంత వరకు కొంచెం వాటర్ పోసుకుందాం. అండ్ ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఉండపాకం వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న ఈ సగ్గుబియ్యం పేస్ట్ మనకి గట్టిగా ఉంటే దానిలో కొంచెం వాటర్ పోసుకుని దాన్ని కొంచెం లూజ్ చేసుకుందాం. పాకం అంతా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఒక ప్లేట్లో వాటర్ పోసుకుని కొంచెం ఈ సిరప్ని దానిలో వేసుకుని ఉండపాకం పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం యాలకుల పొడి అలాగే ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న ఈ సగ్గుబియ్యం పేస్ట్ని మనం స్లోగా పోసుకుంటూ ఫాస్ట్గా కలిపేసుకుందాం. ఈ హల్వాని సగ్గుబియ్యంతోనే కాకుండా గోధుమల్ని కూడా మనం నానబెట్టుకుని ఇదే ప్రొసీజర్తో మనం హల్వాని చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకి ఈ బందర్ హల్వా కొంచెం బ్లాకిష్ కలర్లో ఉంటుంది. సో ఆ కలర్ వచ్చేందుకు మనం ఒక చిన్న ప్యాన్లో ఒక 1 స్పూన్ షుగర్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. సో ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి లైట్ బ్లాకిష్ కలర్లోకి వస్తుంది. సో ఈ లిక్విడ్ని మనం ఈ పేస్ట్లో వేసుకుని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 15 మినిట్స్ దీన్ని తిప్పుతూనే ఉండాలి. అండ్ దీనిలో కొంచెం నెయ్యి అలాగే ఆల్రెడీ ఫ్రై చేసుకున్న జీడిపప్పు అండ్ బాదం పప్పు వేసుకుని తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు హల్వా అంతా కుక్ అయిపోయి ప్యాన్కి ఏమీ అంటుకోకుండా సో దగ్గరికి వచ్చేసింది. అంతే, ఎంతో ఫేమస్ అయిన ఈ బందర్ హల్వా మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.